ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీమద్భాగవతం దశమస్కందం ఉత్తరార్ధం 85వ అధ్యాయం. శ్రీకృష్ణుడు వసుదేవునకు బ్రహ్మజ్ఞానం ఉపదేశించుట, అలాగే దేవకీదేవి యొక్క 6 మృత పుత్రులను సజీవులుగా తీసుకొచ్చారు. బ్రతికించారా? కాదు. ఒక 5 నిమిషాలు ఆగితే వచ్చేస్తాం. ఆ లైట్ కూడా వేసుకుంది. ఓం శ్రీ బాదరాయణిరువాచ అధైకదాత్మజౌ ప్రాప్తౌ కృతపాదాభివందనౌ వసుదేవోభినంద్యాః ప్రీత్యా సంకర్షణాచ్యుతౌ మునీనాం సవచ శ్రుత్వా పుత్రయోర్ధామసూచకం తద్వీర్యైర్జాత విశ్రంభః పరిభాష్యాభ్యభాషత. కృష్ణ కృష్ణ మహాయోగిన్ సంకర్షణ సనాతన జానే వామస్య యత్ సాక్షాత్ ప్రధాన పురుషౌ పరౌ యత్ర ఏన యతో యస్య యస్మై యద్యదా యదా స్యాదిదం భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరః. ఏతన్నానావిధం విశ్వం ఆత్మసృష్టమధోక్షజ ఆత్మనానుప్రవిశ్యాత్మన్ ప్రాణో జీవో వివర్ష్యజః. ఓకే, అయింది. బాదరాయణం వాచ. బాదరాయణి అంటే ఎవరు? సుఖమహర్షి. బాదరాయణుడు అని ఆయన అంటారు. వ్యాసులవారు కొడుకు బాదరాయణి. బదరీల ఆశ్రమం ఉంది కాబట్టి పరీక్ష మహారాజు చెప్తున్నాడు, అయ్యా ఒకానొక రోజు ప్రాతకాలం ఎక్కడున్నారు వీళ్ళు? కురుక్షేత్రానికి ఇంకో పేరేంటి? శమంత పంచకం. బలరామకృష్ణులు తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసుకోవడానికి వచ్చారు వాళ్ళ దగ్గరికి. అక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, వాళ్ళు ఇద్దరు తలుసుకుంటూ ఉన్నారట. అప్పటికే లేచారు, వాళ్ళ ప్రాతకాల పూజలన్నీ పూర్తి చేసుకున్నారు. దేవకి వసుదేవులు వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళతో
ఆ, ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నమస్కారం చేశారో వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎవరు? వసుదేవుడు మాట్లాడుతున్నాడు ఇలాగా. ఇంతవరకు ఆయనకున్న దృష్టి వేరు, ఇప్పుడు దృష్టి వేరుగా వచ్చేస్తుంది. అయ్యా, మానవులు కర్మబంధాల నుంచి బయటపడి ఎట్లాగా తరించాలి అనే విషయాన్ని ఋషులను అడిగాడు. అక్కడ అడుగుతూనే వెంటనే నారదుడు అందుకున్నాడు కదా. ఏమయ్యా, సాక్షాత్తు పరమాత్మయే ఎదురుగా ఉంటే ఆయన అడగకుండా మమ్మల్ని అందరిని అడుగుతావేంటి అంటేనే చెప్పకుండా చెప్పేయాల్సింది అంతా చెప్పారు. చెప్పిన తర్వాత ఈయనకు అర్థమైంది, ఓ సాక్షాత్తు కృష్ణుడు భగవంతుడే అనే విషయం. అత్యంత గౌరవం పెరిగింది. అందుకే అంటున్నాడు, ఓ సచ్చిదానంద స్వరూపుడు అయినా ఓ శ్రీకృష్ణ, కృష్ణ కృష్ణ మహాయోగిన్ సంకర్షణ సనాతన జానే వామస్య యత్ సాక్షాత్ ప్రధాన పురుషౌ పరౌ. అయ్యా, ఓ కృష్ణ భగవాన్ మహాయోగీశ్వర, మీరెవరు మాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది. కృష్ణ బలరాములను ఇద్దరిని పొగుడుతున్నారు, మీరు భగవత్ స్వరూపులే. ఎత్ర ఏన యతో యస్య యస్మై యథా యథా. అయ్యా, ఎక్కడెక్కడ అయితే కనిపిస్తూ ఉందో ఈ జగత్తంతా, దానికంతటికి ఆది మూలం మీరే. మీ వలననే జగత్తంతా వ్యక్తమైంది, నడుస్తూ ఉంది. దీనికి ఆధారం మీరే. మీరు లేకపోతే ఇక్కడ ఈ ప్రపంచం ఉండడానికి అవకాశం లేదు కదా. అయ్యా, సృష్టి స్థితి లయ కారకుడివి నువ్వే. క్రియ ఇచ్ఛ జ్ఞానశక్తుల చేత ప్రపంచాన్ని అంతటినీ పుట్టించి నడిపిస్తూ తరింపజేస్తూ. అవునా? ఇచ్ఛాశక్తితో ప్రణాళిక ఇస్తారు, క్రియాశక్తితో పని చేయిస్తారు, నడిపిస్తారు, జ్ఞానశక్తితో తరింపజేస్తారు. మీ శక్తి నుండే ఇదిగో ప్రపంచంలో ఉన్న పంచభూతాలు పుట్టాయి. వాటి నుండే, అవునా, సర్వ విశ్వంలో ఉన్న గోళాలు, జీవరాశులు మొత్తం మీ నుండి వ్యక్తమయ్యాయి. మీ వల్ల ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. దాంతో మళ్ళీ చెప్తున్నాడు, ఇదిగో కనిపిస్తుంది ఈ దేహం, ఈ దేహాలన్నీ మీ వల్లనే తయారయ్యాయి. దేహాన్ని నడిపించే ఇంద్రియ శక్తులు అవి మీ వల్లనే వచ్చాయి. ప్రాణశక్తులు అవి కూడా మీ నుండే వచ్చాయి. లోపల అంతఃకరణ చతుష్టయం. ఏమిటి అంతఃకరణ చతుష్టయం? అంతఃకరణ చతుష్టయం అంటే ఏంటి? పుస్తకాలు చదువుతూ ఉండాలి, మర్చిపోకూడదు. అంతా విని భాగవతం అంతా అయిపోయిన తర్వాత చెప్తా, రామాయణం అంతా విని రాముడికి అలా కాకుండా చదువుతూ ఉండండి. అంతఃకరణ చతుష్టయం లోపల ఉన్న మనసు 4 రకాలుగా మారి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం రూపంలో అన్నీ తెలుసుకుంటూ వ్యవహరిస్తూ వస్తుంది. వ్యవహరిస్తూ వస్తుంది. అయ్యా, అలాగా అంతఃకరణకు కూడా మూలం లోపల ఉన్న గుణాలు. గుణాలెన్ని? 3. ఏమేమిటి అవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం కదా. మనము దేని మీద ఆసక్తి చూపిస్తూ ఉంటాము, దేంట్లో వ్యవహరిస్తూ ఉంటాము, అవే కనిపిస్తాయి. అవే కనిపిస్తాయి. రామచంద్ర ఏది వింటూ ఉన్నాము, ఏది చూస్తూ ఉన్నాము, ఏది చేస్తూ ఉన్నాము, అవే కదులుతాయి. ఆ లోపల అవే నిలబడతాయి. అదే నిజమని అనిపిస్తాయి. దానికే మోక్షకాంక్షుడైన వాడు
ఒక మాటలో నిరంతర సుఖ ఆపేక్ష కలిగిన వాడు భగవంతుని గురించి అధ్యయనం చేయాలి. వేదాంతాన్ని, ఆ వేదాంతాన్ని తెలిపే గ్రంథాలని, దానికి అనుగుణమైన ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా దైవాన్ని గురించి తెలియపరుస్తూ ఉంటాయి. మోక్ష ఆసక్తిని కలిగిస్తాయి. అవునా? మోక్ష ఆసక్తి పెరిగే కొద్దీ సుఖం వస్తుంది. ఏమయ్యా ఇది అందరికీ అవసరమా అంటే, సుఖం అవసరమా లేదా? అవసరమే. సుఖం అంటేనే ఇక్కడ మోక్షం. ఈ మోక్షం ఎట్లా వస్తుందయ్యా? దైవాన్ని గురించి అధ్యయనం చేస్తే రాలి, శ్రవణ మరణ నిధిధ్యాసలు చేస్తూ ఉండాలి. ఏమవుతుంది దానివలన? దైవం ఒక్కడే, ముందున్నది ఆయనే, ప్రపంచాన్ని తయారు చేసింది ఆయనే, నడిపిస్తూ ఉన్నది ఆయనే, అందరిలో దూరి జీవరాశులుగా కనిపించేది కూడా ఆయన, చూస్తూ ఉన్నది ఆయనే, చూడబడేది కూడా ఆయనే. అంతా ఒకడే 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 అనే భావం మనసులో ఎక్కడైతే కదులుతూ ఉందో, ఈ ఏకత్వం అనేది కదిలితే కొద్దీ ప్రపంచంలో మనం ఎన్ని రకాల వస్తువులు, విషయాలు, జీవరాశులను చూస్తూ ఉన్నామో, ఈ అనేకత్వ భావన కరిగిపోతూ వస్తుంది. అనేకత్వ భావన కరిగే కొద్దీ, ఏకత్వ భావం కదిలే కొద్దీ ఆలోచన ఒకటే నడుస్తుంది లోపల, అంతా ఆయనే, అంతా ఆయనే, అంతా ఆయనే, అంతా ఆయన. సో అప్పుడు ఎప్పుడైతే మనసులో ఆలోచనల యొక్క శాతం కరిగిపోతుందో, తగ్గిపోతుందో, అది కూడా ఏకమైన భగవంతుని గురించి కదులుతూ ఉందో, మనసుకు ఒత్తిడి తగ్గిపోతుంది. మనసుకు ఎక్కడైతే ఒత్తిడి తగ్గుతుందో, చేసే పనులలో క్లారిటీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. అంటే అసత్ కర్మ అంటే ఏది ఇష్టపడితే అది చేసేయడం, అలాగే లేదా గర్వంతో, అహంకారంతో వ్యవహరించడము, ఇవన్నీ తగ్గిపోతాయి. అవన్నీ తగ్గిపోతాయి. ఎందుకు అంటే అందరూ ఆయనే అనే భావన ఎక్కడైతే వస్తుందో, సో అక్కడ భక్తి అనేది ఉన్నప్పుడు ఈ భావం వస్తుంది. జ్ఞానం అనేది ఉన్నప్పుడే అది నిలబడుతుంది కదా. జ్ఞానం ఉంటే అందరిలో ఒక్కడే అనే విషయం జ్ఞానం ద్వారా రావాలి. మరి భక్తి అన్నప్పుడు ఆ భావాన్ని నిలబెట్టుకోవాలి. ఎక్కడైతే అది నిలబెడుతూ ఉన్నామో, మనసు ఒత్తిడి తగ్గిపోయిందిగా, ఆలోచనల శాతం తగ్గిపోయిందిగా, మనసుకు వెనకలే ఆత్మ ఉంది, ఆత్మలో సహజంగా సుఖం ఉంది. ఆ సుఖం మనసులోకి పొంగి పొర్లుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది సుఖం? ఆత్మలో నుండి వస్తుందండి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మలో నుండే వస్తుందండి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుండే వస్తుందండి. ఇవన్నీ కూడా మనసు ప్రశాంతంగా ఉంటేనే వస్తాయి. దైవాన్ని తలుసుకునేటప్పుడు ఆలోచనలు తగ్గిపోయి ప్రశాంతత వస్తుంది. ప్రపంచాన్ని గురించి తలుసుకునేటప్పుడు ఆలోచనలు పెరిగి, ఒత్తిడి పెరిగి, ఆ ఒత్తిడితో రకరకాలైన రోగాలు పెరిగి, చేసే పనులలోనూ అసంబద్ధత, అధర్మము, అన్యాయం అంటే పద్ధతి లేకుండా వెళ్ళిపోతుంది. ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, బయట నుండి ప్రతికూల ఫలితాలు, లోపల నుండి ప్రతికూలమైనటువంటి సంఘర్షణలతో వ్యక్తి దుఃఖాలు పాలవుతాయి. సో కాబట్టి ఏమిటి అంటే, దైవాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవడం వల్ల ఇలాగ పరిపక్వం అయ్యే కొద్దీ ఏమనిపిస్తుంది అని అంటే, ప్రపంచంలో ఏవి కోరుకోవడం అనేది వదిలేస్తాడు. ఎందుకు? శరీరంతో, మనసుతో, బుద్ధితో మనం ఏం చేస్తున్నామో అవే వస్తాయి. మనం ఎన్నైనా 100 కోట్లు వస్తున్నాయి అని అనుకోండి, తినేది పిడికిడి అన్నమే కదా, ఒక బెడ్డేగా పడుకునేది ఒక బెడ్ మీదనే, తినేది పిడికిడి అన్నమే. దేనికోసం ఆరాటం? ఏమయ్యా సంపాదించకూడదా? నువ్వు సంపాదించేటప్పుడు నీ సంపాదన నీకు దుఃఖాలు కలిగించకూడదు, నీ సంపాదన నీకు భయాలు కలిగించకూడదు, నీ సంపాదన నిన్ను బంధించకూడదు. కాబట్టి ఏంటంటే, శక్తి ఉన్నంత వరకు, జ్ఞానం ఉన్నంత వరకు ధర్మబద్ధంగా సంపాదిస్తాడు, దాన్ని ధర్మబద్ధంగా వినియోగిస్తాడు. ఇవి రెండు ఎక్కడైతే వస్తున్నాయో, సంపాదన, వినియోగం ధర్మబద్ధంగా ఎక్కడైతే ఉంటున్నాయో, వ్యక్తి తన మీద తన కంట్రోల్ వస్తుంది. చేయకూడనాటివి చేయుడు.
ఆలోచించకూడదు ఆలోచించు. మనసును నిరోధించే శక్తి వస్తుంది. మనసును కానీ ఆపాడు, స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే, అయ్యా ఇంతవరకు సృష్టి స్థితిల కారకుడు లేదా అన్ని రకాలుగా ఏది పనులు చేస్తూ ఉంటే ఫలితాలు ఇచ్చేవాడు ఎవడో అని అనుకుంటున్నావు, వాడు నీకంటే అన్యంగా లేడేయా. ఇక్కడ నువ్వు ఏది కోరి చేస్తూ ఉన్నావు అదే వస్తుంది నీకు. అవునా? చేసేటువంటి మంచే చేసి నాకే ఫలం వద్దని అనుకున్నావో దుఃఖం నీ దరికి రాదు. మెయిన్ అది. అర్థమైనా? మంచిదే చెయ్యి, భగవాన్ నాకు నువ్వే కావాలి అని అనుకో, దుఃఖం నీ దరికి రానియకుండా ఆయన చూసుకుంటా. అర్థమైంది? దుఃఖం దగ్గరకు రానియకుండా చూసుకుంటా. అంటే ఇప్పుడు జనరల్గా చూడండి, జనరల్గా అందరూ ఏం చేస్తారు? అర్ధకామాల కోసమే కదా ఆరాటాలన్నీ. ధర్మాలు కూడా అర్ధకామాల కోసమేగా, అవునా కదా? పూజలు ఎందుకు చేస్తున్నావు? డబ్బులు పెరుగుతాయి అని, అవునా కదా? లేదా కష్టాలు పోతాయనో, దుఃఖాలు పోతాయని. చివరికి ఏమిటి అంటే, ఎవడు కర్మ నిష్కామంగా ఆచరించి భగవంతుని ఆశ్రయిస్తూ ఉన్నాడో వాడికి ఏం చేస్తే ఏమొస్తుందో స్పష్టంగా తెలుస్తుంది. నేను ఏం చేస్తే ఏం రాబోతున్నది అనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది. వాడి మీద, వాడి కర్మల మీద, ఫలాల మీద, అన్నిటి మీద కంట్రోల్ అనేది ఉంటుంది కదా. అదే ఇక్కడ వసుదేవుడికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. లోపల నిష్కామ కర్మ ఆచరించడం ద్వారా భగవంతుని మీద ప్రేమను పెంచుకుంటూ, అవునా, బుద్ధితో అంతా భగవంతుడే అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో మనసు నిలకడ కుదురుతుంది. అరే ఆ భగవంతుడే నా స్వరూపంగా ఉన్నాడు అని ఎప్పుడైతే అనుభవం వచ్చిందో ఇక దుఃఖాలే లేవు, దుఃఖాలే లేవు. ఎలా? నేను ఆత్మని తెలుసుకున్న తర్వాత దుఃఖం అన్నా సుఖం అన్నా ఆలోచనే. ఆలోచన ఆపితే ఆనందమే, ఆలోచన ఆపితే ఆనందమే. ఇక అక్కడ ఒత్తిళ్ళు కోర్స్ ఏమండి, దేహానికి ప్రారంభవశాత్తు రోగాలు ఉంటాయి కదా, వాటి వలన దుఃఖాలు రావా? దేహానికి ఉంటాయి. నేను దేహం కాదు అతీతుండని తెలుసుకున్నాడు. కలలో కలగనేవాడు యాక్సిడెంట్ అయింది, కాళ్ళలో చేతిలో ఇరిగాయి, అవునా? కళ్ళ నుండి మేలుకుంటూనే హాస్పిటల్లో ఉంటాడా, ఇంట్లో ఉంటాడా కదా? ఇరిగాయని చూసుకున్నాడా? అదే ఏమీ లేదు. అంటే కళ్ళ నుండి బయటపడ్డట్టే. దానికి మనసు నిరోధిస్తే దుఃఖం అనేది లేనే లేదు. అన్నిటికంటే భయంకరమైన దుఃఖాలు కలిగించేది ప్రతి ఒక్కడికి మరణము అనేటువంటిది. మరణము అనేది, అయ్యా మరణము అనేది కూడా దేహమనో బుద్ధుల్లో కలిగే మార్పులే, అవునా? జీవుడికి స్వతహాగా పుట్టుక లేదు, మరణము లేదు. పుట్టుక లేదు, మరణము లేదు, ఎప్పుడూ లేదు. జయిస్తాడా అండి? ఆ మనసును జయిస్తే చాలు, చావు పుట్టుకలు లేకుండా పోతాయే కాదు, అసలు లేవు అనే విషయమే తెలుస్తుంది. చావు లేదు, పుట్టుక లేదు జీవుడికి. జీవుడు సచ్చిదానంద స్వరూపుడండి. అయిపోయింది. ఇది చెప్పవలసింది వసుదేవుడికి చెప్పేశారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవుడికి జ్ఞానబోధంతో చేశాడు. అయ్యా భగవంతుడే నేనై ఉన్నాననే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్నవాడు దాటేస్తాడు. లేదా శరీరం చేసేటువంటి కర్మలన్నీ మనసు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని అనుకుంటూ ఉంటాడు. అవునా? ఫలాలు కావాలి, మంచి ఫలాలన్నీ నాకు కావాలి, చెడు ఫలాలన్నీ ఇతరులకు వెళ్ళాలి. అంతేనా? రాగం ద్వేషం కదా, నాకు ఇష్టమైనట్టు నాకు ఇలా కోరుకుంటున్నాను. ఈ దేహం ఉందే, ఈ దేహమేమో పూర్వజన్మల్లో చేసినటువంటి ఫలాల రూపంలో వచ్చింది, అవునా? రావడమే కాదు, ఈ దేహం చచ్చిపోయేంత వరకు కూడా అవే అనుభవిస్తూ ఉంటుంది.
చూడు, కొంతమంది బాగా 24 గంటలు కష్టపడ్డా తినడానికి తిండి కూడా ఉండదు. అవునా? కొంతమంది ఏమీ చేయరు, ఇంటింటే అన్నీ ఉంటాయి. అవునా కదా? కొంతమంది ఏదో అంతంత సంపాదించుకున్న హాయిగా తిని సుఖంగా ఉంటారు. కొంతమంది అన్నీ ఉన్నప్పటికి కూడా తినడానికి కూడా వాళ్ళకి చేత కాదు. ఏమిటయ్యా అంటే, దేహానికి ఏది ప్రారంధంగా వచ్చిందో అదే వస్తుంది, అదే అనుభవిస్తుంది, ఇక వేరే ఏం ఉండదు. అయితే ఇప్పుడు చేసేటప్పుడు ఏమవుతున్నాయండి, ఇవి మళ్ళీ సంచితంలో పడిపోతూ ఉంటాయి, డిపాజిట్ రూపంలో మళ్ళీ సంచిత కర్మల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ అక్కడ పడడం వల్ల ఏమవుతుంది, అవి మళ్ళీ జన్మలు ఇస్తూ ఉంటాయి, మళ్ళీ జన్మలు ఇస్తూ ఉంటాయి, మళ్ళీ జన్మలు ఇస్తూ ఉంటాయి, మళ్ళీ జన్మ. తెలిసిన వాడున్నాడే, ఈ దేహం ప్రారంధం చేత కదా భజించబడుతుంది, నాకు దేహం నేను కావాలని అనుకోవట్లేదు కదా. అవునా? ఇప్పుడు చేసే కర్మలు ఫలం నాకు కావాలి అనుకుంటే నేను వాటి కోసం పుడతాను, ఫలం భగవాన్ నీకు సమర్పణ అని అనుకుంటే ఓ సంస్థకో సమాజానికో భగవంతుడికో గురువుకో సమర్పణ చేస్తూ వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, తను ఖాళీ అయిపోతాడు, లోపల తను ఖాళీ అయిపోతాడు, మనసు ఖాళీ అవుతూ వస్తుంది. ఖాళీ అయ్యేటప్పుడు తెలుస్తుంది ఏంటి, నేను దేహానికి అన్యంగా ఉన్నాననే విషయం. కలగని లేస్తూనే కలగంటే వేరుగా ఉన్నాననే విషయం తెలుస్తుందిగా. అలాగే ఇక్కడ జీవించి ఉండగానే, వ్యవహరిస్తూ ఉండగానే నేను దేహానికి అన్యంగా ఉన్నాను అనే విషయం స్పష్టంగా అర్థమవుతూ వస్తుంది. అర్థం కావడమే కాదు, అనుభవానికి వస్తుంది. అనుభవం, నేను ఆత్మను గుర్తుంచుకున్నాడా మనస్ఫూర్తిగా కంట్రోల్లో ఉంటుంది. ఎలాంటి చెడు ఆలోచనలు కానీ రానివ్వడు, అసలు ఆలోచనలే రానివ్వకుండా ఆలోచిస్తాడు. అవసరమైతే ఆలోచిస్తాడు, లేదా పారేస్తాడు, హాయిగా సుఖంగా ఉంటాడు. లేదా అంటే చేసే కర్మలను బట్టి కింది లోకాలకు పై లోకాలకు, అవునా, పై లోకాలకు పోతాడో లేదో కానీ ఇక్కడే ఉన్నాయిగా, పిపీలికాది బ్రహ్మపర్యంతం అని అన్నారు. చీమ దగ్గర నుండి అక్కడ బ్రహ్మదేవుడి వరకు, బ్రహ్మలోకం వరకు తిరుగుతూ ఉంటాడండి. ఆత్మ జ్ఞానం పొందినవాడు ప్రకృతిని దాటేస్తాడు. అయిపోయింది. అయితే ఈయన పని అయిపోయింది. దేవకీదేవి అడగడం, దేవకీదేవి అడుగుతుంది ఏమని చూడండి, 20వ శ్లోకం నుండి చూడండి. సూతీగృహేణను జగాద భవానజో నౌ సంజ్ఞ ఇత్యనుయుగం నిజ ధర్మగుప్త్యై నానాతనుర్గగనవత్ వివిధక్షహాసి కో వేద భూమ్నౌరుగాయ విభూతి మాయాం. శ్రీశుక ఉవాచ ఆకర్ణ్యేత్తం పితుర్వాక్యం భగవాన్ సాత్వతర్షవ ప్రత్యాహ ప్రశ్రయా నమ్రః ప్రహసన్. శ్రీభగవానువాచ వచో వః సమవేత్యార్థం తాతైతదుపమం యన్నపుత్రః సముత్. ఓకే, హరి ఓం హరి ఓం. ఎక్కడి నుంచి చదవండి, 29 నుండి చదవండి. 29. రామ రామ ప్రమేయాత్మన్ కృష్ణ యోగేశ్వరేశ్వర వేదాహం వా విశ్వస్ ఖల విద్వంత సత్వానాం రాజ్ఞాముచ్ఛాస్త్రవర్తినాం. ఓకే ఓకే. అయితే ఇక్కడ జరుగుతుంది, వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు కురుక్షేత్రం నుంచి ఇంటికి. ద్వారకా నగరంలో వసుదేవుడు అడిగితే ఆయన జ్ఞానబోధ చేశాడు. ఆయన శక్తితో వసుదేవుడిని జీవన్ముక్తుని చేసేసాడు, జ్ఞాన అనుభవం ఇచ్చేశాడు.
జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే దేహ తాదాత్మ్యం నుండి బయటపడిపోవడం. జీవించి ఉండగానే దేహ తాదాత్మ్యం నుండి బయటపడిపోవడం. శంకర అద్వైతంలో మాత్రమే విషయాన్ని నిరూపించాడు ఆయన. శాస్త్రాలు అన్ని చోట్ల చెప్పారు. జీవన్ముక్తులు అనే మాట వింటూనే ఉంటాం కదా, జీవన్ముక్తుడు అనే మాట వింటూ ఉంటాం కదా. జీవించి ఉండగానే వ్యక్తి ముక్తుడైపోవడం. అయితే ద్వైత విశిష్ట అద్వైత సంప్రదాయాలలో అది లేదు. ముక్తుడు అని అంటే ఆ లోకాలకు వెళ్ళిపోవడం అని, ఆ లోకాలకు వెళ్ళిపోవడము లేదా దేహం నుండి బయటపడము అని. కానీ జీవన్ముక్తి అంటే అసలు అర్థం ఏంటి అంటే జీవించి ఉండగానే దేహానికి అన్యంగా ఉన్నాననే విషయం తెలుసుకోవడం. అన్యంగా ఉన్నాననే విషయం తెలుసుకోవడం. ఎలా తెలుసుకోవడం అయ్యా? అదే శంకరులు చక్కగా స్పష్టంగా నిరూపించి చూపించారు. అద్వైతంలో మాత్రమే తెలుస్తుంది ఇది. జీవుడు సదా సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడే. అజ్ఞానం చేత, ప్రపంచ ఆసక్తి చేత మర్చిపోయి దేహం నేను అని అనుకుంటున్నాను. ఆ స్థితి కృష్ణ భగవానుడు వసుదేవుడికి ఇచ్చేశాడు, ఆయన అనుగ్రహించాడు. యాజ్ఞవల్క్యుడు, ఆయనకి 2 భార్యలు. యాజ్ఞవల్క్యుడు ఆయన ఒక ఆమె మైత్రి, రెండో ఆమె కాత్యాయని. ఆయన సన్యాసం తీసుకోవాలి అని అనుకొని భార్యలను కొడుకులను పిలిచి చెప్పి కొడుకులకు ఆస్తులను ఇచ్చేస్తాడు. భార్యలను కూడా అడుగుతాడు, మీకేం కావాలని అడగండి, ఇచ్చేస్తున్నాను, నేను సన్యాసానికి వెళ్ళిపోతున్నాను. సైలెంట్గా ఉంటుంది, మీ ఇష్టం అంటుంది కాత్యాయని. ఆమెకు కావాల్సినటువంటి ఆస్తి ఆమెకి ఇచ్చేసేస్తాడు. ఆమె కొడుకు దగ్గరికి వెళ్ళిపోతుంది. తర్వాత మైత్రి ఏముంటుంది, నీకేం కావాలి అని అడుగుతాడు. నువ్వు సన్యాసం వల్ల ఏదైతే పొందాలని అనుకుంటున్నావో అది ఎక్కువ, ఈ ఆస్తి ఎక్కువ అంటుంది. ఆయన అంటాడు, దీనికి దానికి సంబంధం ఏంటి? అడవుకు మేరు పర్వతానికి ఉన్నంత భేదం ఉంది, దోమకు ఏనుక్కున్నంత తేడా ఉంది ఆ ముక్తికి ఈ సంపదలకి. అంటే అట్లయితే నాకు అది కావాలి కానీ ఇది ఎందుకు అంటుంది. నశ్వరమైన అల్పమైన ఈ ఆస్తులు నాకు వద్దు, నువ్వు దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నావు అదే నాకు కావాలి, అది ఇవ్వు అంటు. అప్పుడైనా ఏం చేస్తాడు, ఆమెకి అత్యంత ప్రేమతో జ్ఞానాన్ని బోధించడం మొదలు పెడతాడు. వాళ్ళిద్దరి మధ్య సంవాదమే బృహదారణ్యక ఉపనిషత్తు. అన్ని ఉపనిషత్తులు కలిపితే ఎంత ఉంటుందో అది ఉంటుంది. బృహదారణ్యక పెద్ద ఎంత ఉంటుందండి? వ్యాఖ్యానంతో కనీసం ఎంత ఉంటుంది పుస్తకం? 3 వాల్యూమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది మన భాగవతం మొత్తం ఎంత ఉంటుందో దానికంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. రామాయణం కంటే ఎక్కువ ఉన్నంత అంత గ్రంథం ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య సంవాదమే. దీంట్లో మనం కపిల అవతారం గురించి కూడా విన్నాం. కపిల మహర్షిని వాళ్ళ అమ్మ అడుగుతుంది. దేవహూతి కర్దమ ప్రజాపతి వదిలేసి వెళ్ళిపోతాడు, ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. ఈ కొడుకే కపిలుడు వాళ్ళ అమ్మ దేవహూతికి ఆయన జ్ఞానాన్ని ఇచ్చి ఆ ముక్తురాలను చేస్తాడు, ముక్తిని ఇస్తాడు. అంటే ఆ హృదయం అంత పరిపక్వత చెంది ఉంది. ఇక్కడ భార్యలు ఇద్దరున్నప్పుడు ఇద్దరు ఎందుకు కోరుకోలేదు? ఒకరి పరిపక్వత లేదు. అవునా? పరిపక్వత లేనప్పుడు ప్రపంచమే నిజం, ఇదే కావాలి అని. అదే పరిపక్వత కలిగి ఉంటే నాకు అనంతమైన భగవంతుడే కావాలి అను. అవునా? ఎప్పుడైతే భగవతత్వాన్ని పొందారో, భగవతత్వంలో కూర్చోన్నారో, దేహాన్ని పోషించేస్తుందిగా ప్రారంభం. దేహాన్ని పోషించేది ఏది? నీ దగ్గర 100 కోట్లు ఉన్నా నీ ప్రారంభమే పోషించేది. నీ దగ్గర 100 పైసలు ఉన్నా లేకపోయినా పోషించేది ఎవరు? ప్రారంభమే. ఆత్మజ్ఞాని దేన్ని ఆశించకుండా ప్రశాంతంగా కూర్చుంటాడు, ఈయనకు దుఃఖం రాదు. పైగా ఆయన మహత్తను గుర్తిస్తే లోకమంతా ఆరాధిస్తుంది, ఆశ్రయిస్తుంది, వీళ్ళ ద్వారాగా జ్ఞానాన్ని పొందుతుంది, ఆశీర్వాదాలు పొందుతుంది ప్రపంచం.
ఇంకా కొంతమంది తరించి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి కదా. ఎవరు కోరుకుంటాడయ్యా? పరిపక్వుడైన వాడు కోరుకుంటాడు. అపరిపక్వత ఉన్నవాళ్ళు ప్రపంచాన్ని కోరుకుంటారండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, వసుదేవుడు అడిగాడు ఏమని? నేరుగా నాకు ముక్తినే కావాలి అని అడిగాడు. మరి దేవకీదేవి ఏం కోరుకుంది? దేవకీదేవి ఏం కోరుకుంది? అదిగో ఇక్కడ చెప్తున్నారు, రామ రామ అప్రమేయాత్మన్ కృష్ణ యోగేశ్వరేశ్వర. అయ్యా ఓ బలరామ, ఓ శ్రీకృష్ణ, మీరు అనంతులు, సాక్షాత్ భగవత్ స్వరూపులు అని వింటూ ఉన్నాము. పైగా మీరు చిన్నప్పుడు విద్యాభ్యాసానికి వెళ్ళున్నప్పుడు, అవునా, ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి మీ గురువుగారి కుమారుడిని బతికించి తీసుకొని వచ్చారట లోకం నుండి. అదైనా సంవత్సరం క్రితం చనిపోయి ఉన్న గురువుగారి కుమారుణ్ణి, సాందీపుడు కుమారుణ్ణి, ఆయన విద్యాభ్యాసానికి వెళతాడు. చూసారా సందీపుని ఆశ్రమం? ఉజ్జయిని పక్కన ఉంటుంది. సాందీపుని ఆశ్రమం ఉంది ఇప్పటికీ. శ్రీకృష్ణుడు చదువుకున్న పాఠశాల సాందీపుని ఆశ్రమం. అందుకే గురుదేవుడు చిన్మయ మిషన్లో వేదాంత పాఠశాలలకన్నిటికీ సాందీపుని విద్యాలయ అని పెట్టాడు. సాందీపుని సాధనాలయ అని, సాందీపుని సాధనాలయ అని పెట్టాడు కదా. ఆయన వెళ్ళి చదువుకున్న పాఠశాల ఇప్పటికీ ఉంది, ఆశ్రమం ఉజ్జయినిలో. ఓకే, ఇది వెళ్ళి చదువుకొని వచ్చారు కదా. ఇప్పుడు చివరిగా వచ్చి గురుదక్షిణ ఏం కావాలి అని గురువుగారిని అడగాలి అండి. గురువుగారికి ఇష్టమైంది, అవసరమైందో చెప్తే అది తీసుకొచ్చి ఇవ్వాలి అంటే. గురువుగారిని అడిగితే ఏమో చెప్పలేదు, ఆయన కామ్గా ఉన్నారు. నేరుగా వెళ్ళి గురువుగారి భార్యని అడిగారు, అమ్మ మా గురువుగారికి అవసరమైంది, ఇష్టమైంది ఏదో చెప్పండి, మేము గురుదక్షిణ ఇస్తామని. ఆమె కొద్దిసేపు ఏడుస్తుంది. ఏడ్చి విషయం చెప్తుంది, అయ్యా వీళ్ళు విద్యాభ్యాసం చేసింది 64 రోజులే అని అంటారు. అక్కడ 64 కళలు నేర్చేసుకున్నారంటే అది ఖచ్చితంగా తెలియదు ఎన్ని రోజులు, ఇంకా కళ కొంచెం ఎక్కువ గడిచి ఉంటుంది. అయ్యా మీ గురువుగారు ఒక విషయంలో అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాడు, లోపల ఆయనకు ఒక వేదన అనేది ఉంది. అది ఏంటి అంటే, మాకు ఒక్కగానొక్క కొడుకు, అవునా, ఆ నర్మదా నదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే దాంట్లో పడి తప్పిపోయాడు. ఎటుపోయాడో తెలియలేదు, కనిపించలేదు కదా. మీరు ఎవరో తెలుసు మాకు, ఎవరో సాక్షాత్ పరమాత్మ స్వరూపులే. ఈ సాందీపని గురువు గారు, కృష్ణుడు గురువు సాందీపుడు, సాందీపుడు యొక్క గురువు గారు వరం ఇచ్చి ఉంటాడు ఆయనకి. విన్నారు, గుర్తుందా? నీకు సాక్షాత్ భగవంతుడే శిష్యుడిగా వస్తాడు పో అని. ఇంతకుముందే వచ్చి ఉంది అది కదా. అయితే దాంతో సాక్షాత్ మీరు పరమాత్మ స్వరూపులని తెలుసు, మీకు కానీ ఇష్టమైతే వీలైతే మా కొడుకుని తెచ్చివ్వండి అని అడుగుతారు గురుదక్షిణగా. అంటే ఈ సృష్టిలో ఇంతవరకు ఇంకెవరు చేయలేదుగా అలాగా. నేరుగా కృష్ణ బలరాంలో వెళ్ళిపోతారు, అక్కడికి యమలోకానికి వెళ్ళిపోతారు. యమలోకానికి వెళ్ళి శంఖాన్ని పూరిస్తూనే యమధర్మరాజు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమిటి అని అంటే విషయం చెప్తాడు, మా గురువుగారు కొడుకుని తీసుకురా అని. ఆయన తీస్తాడు, ఇచ్చేస్తారు. తీసుకొని వచ్చి గురువుగారికి అప్పచెప్తారు. ఎప్పుడో చనిపోయిన గురుగారి కొడుకుని గురుదక్షిణగా తీసుకొని వచ్చి ఇచ్చారు అని విన్నాను. మరి మాకు కలిగిన సంతానంలో మొదట 6 మంది అదిగో మా అన్న చేత చంపబడ్డారు కదా, వాళ్ళని ఒక్కసారి చూడాలని ఉంది, వాళ్ళందరినీ తీసుకొచ్చు అయ్యా. ఎవరు అడిగేది? దేవకిదేవి. చూడండి, ఎవరు ఏది అడిగితే భగవంతుని అదే వస్తుంది. ఆమె ఇది అడిగింది, ఆయనేమో ముక్తిని గురించి అడిగాడు. మరి ఇద్దరు భార్యాభర్తలే కదా, మరి ఆయన ఎందుకు అడగలేదు, ఇవి ఎందుకు అడిగింది? లోపల పరిపక్వత, ఎవరికి ఏది మీద దృష్టి ఉందో అదే పడుతుందండి. దానికే ఇష్టం ఉన్నా లేకపోయినా
భగవంతుని గురించి వింటూ తలసుకుంటూ గుర్తుంచుకోమని ప్రార్థన చేయమని ఎందుకు అని అంటే అన్నిటిని దాటి వెళ్ళిపోవడానికి. సరే ఈయన అంటాడు, చెప్తాడు అక్కడ ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు 47 నుండి చెప్పేస్తాను చూడండి. కృష్ణ భగవానుడే చెప్తున్నాడు ఏమని, స్వయంభూ మను ఉన్నాడే ఆయనకి స్వయంభూ మన్వంతరంలో మరీచి అనే ప్రజాపతి, ఆయనకి ఆయన భార్య ఊర్ణ 47 నుండి ఊర్ణ అనే ఆమె యందు 6 పుత్రులు పుట్టారట. అందరూ దేవతా స్వరూపులేనట. ఓసారి వీళ్ళంతా ఏం చేశారు, బ్రహ్మదేవుడి చేతనే కదా జీవరాశులన్నీ సృష్టించబడింది, అవునా? సరస్వతీదేవి కూడా ఆయన చేతనే కదా పుట్టించబడింది. ఆమెను వివాహం చేసుకుంటాడు కదా, భార్యగా వ్యవహరిస్తుంటాడు. వీళ్ళకి ఆ విషయం తెలిసి నవ్వారట. వాళ్ళు ఆయన ఎదురు పరిహాసంగా భావించి నవ్వారట. వీళ్ళు ఎవరు, మరీచి ఊర్ణ పుత్రులు ఉన్నారే, వీళ్ళు నవ్వేటప్పటికి ఆయనకు కోపం వచ్చేసిందట. కోపం వచ్చి శాపం పెట్టేశాడట. పోంటరా మీరు వెళ్ళి ఆశ్రయ గర్భంలో పుట్టుకోండి అని. వాళ్ళందరూ హిరణ్యకశిపుడికి పిల్లలుగా పుట్టారట. హిరణ్యకశిపుడికి ఈ 6 మంది హిరణ్యకశిపుడికి పుట్టారట. అయితే ఆ గర్భంలోకి వస్తూనే ఏం చేశారు, మళ్ళీ వాళ్ళు వేడుకున్నారు ఆయన్ని. వేడుకుంటే తరిస్తారు పోండి అని చెప్పాడు ఆయన. తరిస్తానేమో యోగమాయ ఆ గర్భంలోకి రావడము, ఆ గర్భస్థ పిండాన్ని ఇప్పుడు ఏమంటారు, క్లోనింగ్ కూడా కాదు, క్లోనింగ్ కూడా ఒక జీవకణం తీసుకొని వెళ్ళిపోతారు కదా, టెస్ట్ ట్యూబ్ నెలలు నిండని వాళ్ళు కానీ పుడితే టెస్ట్ ట్యూబ్ అని అంటారు కదా. అలాగేంటంటే ఆ గర్భంలో ఉన్నటువంటి దాన్ని యోగమాయ లాక్కొని వచ్చి అబార్షన్ అయిపోయిందని అంటారు కదా, అలాగే లాక్కొని వచ్చి ఈ దేవకి గర్భంలో వేస్తుంది 6 మంది పుడతారు కదా. పుట్టిన తర్వాత వాడు చంపుతాడుగా కదా. ఈయన శాపంతో అక్కడ అసురీ గర్భంలోకి వెళతారు, కానీ అనుగ్రహంతో ఆ గర్భం నుండి ఈ గర్భంలోకి మారిపోతారు. మార్చేస్తుంది. దేవకి గర్భంలో పుడతారు. పుడుతూనే అయితే వాళ్ళు అడుగున్నారు అక్కడ పుడుతూనే మేము మళ్ళీ భూలోకంలో వెళ్ళి, దేవతా స్వరూపాలు కదా వీళ్ళు, భూలోకంలో వెళ్ళి అక్కడ జీవించలేమయ్యా, మమ్మల్ని మన్నించు, అనుగ్రహించు అంటే పుడుతూనే చచ్చిపోతారు పోండి, మళ్ళీ వచ్చేస్తారు తర్వాత కాలానికి అని. అలాగా చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏం చేశారయ్యా అంటే, వాళ్ళందరూ వీళ్ళట వాళ్ళ పేర్లు స్మరుడు, ఉద్గీరుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభృత్తు, ఘృణి అనే పేర్లు కలిగిన వాళ్ళు. ఎవరు యశోదానం వీళ్ళుగా దేవకి వసుదేవులు పెట్టారా పేర్లు అంటే, పుడుతూనే ఎత్తుకెళ్ళిపోయాడు కదా. అక్కడ ముందు వాళ్ళ పేర్లు అవి. మరీచి ఊరనాకు పుట్టినప్పుడు ఉన్న పేర్లు. వాళ్ళు 6 మంది ఉన్నారే. ఇక్కడ చనిపోయి వీళ్ళు సుతల లోకానికి వెళ్ళారట. సుతల లోకం. అయితే ఆ సుతల లోకానికి అధిపతిగా ఎవరున్నారు ఇప్పుడు, బలిచక్రవర్తిని తొక్కేస్తాడు చూడు వామనుడుగా వచ్చి శ్రీదేవుడు, ఆ బలిచక్రవర్తి సుతల లోకంలో ఉంటున్నాడు అధిపతి. ప్రహ్లాదుడు కూడా అక్కడే ఉంటున్నాడు. ప్రహ్లాదుడు చిరంజీవి. ప్రహ్లాదుడు కొడుకు విరోచనుడు కొడుకు బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు. అయితే వీళ్ళంతా ఏంటి, అక్కడ ఆ లోకంలోకి వెళ్ళి ఉన్నారు, అవునా? ఇక్కడ బలరామకృష్ణులు ఇద్దరు ఏం చేశారు, నేరుగా సుతలలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పటికి ఆయన చూశాడు బలిచక్రవర్తి. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి పూర్ణకుమత ఆహ్వానించి పాదపూజ చేశారు. ఎవరికి, కృష్ణ బలరాముడికి పాదపూజ చేశారు. ప్రహ్లాదుడు ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రహ్లాదుడు కూడా వాళ్ళంతా కలిసి అక్కడ సత్సంగం చేసినట్టు చేసి, అయ్యా వీళ్ళ ధరించిపోయే అవకాశం వచ్చింది కాబట్టి, మా అమ్మ కడుపులో పుట్టారు వీళ్ళు, కాబట్టి వీళ్ళని పంపించే మా లోకానికి అని అంటే వెతుక్కొని వచ్చి బలిచక్రవర్తి వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళని తీసుకొని వచ్చి తల్లి దగ్గర పెడతారు. ఆ తల్లి వాళ్ళని చూస్తూనే మాతృత్వం పొంగి పొరలుతూ వచ్చిందట. చిన్న శిశువులు ఇప్పుడు చనిపోయారు కదా,
ఇప్పుడు బాగా గమనించాల్సింది ఏంటి అంటే, లోపల మనసు ఎట్లా ఉంటుందో శరీరం అట్లా మారిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు అంటారు చూడండి, ముసలాడు అయ్యాడు కానీ పాడుబుద్ధులు పోలేదు అంట కదా. కొంతమంది చిన్నపిల్లలు ఇప్పుడు ఇంత పరిపక్వత ఎట్లొచ్చింది అని, లోపల ఆలోచనలను బట్టి బాహ్యంగా శరీరం మారుతూ ఉంటుంది, అలాగే వ్యవహరించడం మొదలు పెడుతుంది. ఆమె చిన్నపిల్లలు ఇప్పుడు పుట్టారు, వాళ్ళ పాలు కూడా ఇవ్వలేదు కదా, వాళ్ళ పాలు ఇచ్చి పెంచి పెద్ద చేయాలని 9 నెలలు గర్భంలో ఉన్నారు కదా, తల్లి ఊహించుకుంటుందిగా. ఆ ఊహలన్నీ ఒక్కసారి పైకి వచ్చేస్తాయి. వాళ్ళని పెంచలేదే నేను, వాళ్ళకి నేను పాలు ఇవ్వలేదే, వాళ్ళు ఆ మాతృత్వం పొంగి పొరలు వచ్చేటప్పటికి ఆమె పాలు కారిపోవడం మొదలుపెట్టి వాళ్ళని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుందట, పాలు ఇచ్చిందట. వాళ్ళు చిన్నపిల్లలుగా మారిపోయారు, ఏమో పెద్ద అయిందో ఏమో, అంత దివ్యత్వం వినాలి. క్వశ్చన్ చేయకూడదు అంతే, క్వశ్చన్ చేయకూడదు అంతే. ఆమెలందరికీ పాలు ఇచ్చిందట. ఆ పాలు తాగుతూనే వాళ్ళకి ఆ పాప విమోచనం అయిపోయిందట. వీళ్ళకి పాపాలు విమోచనం అయిపోయిందట. అంటే ఇంకా మళ్ళీ సురలోకానికి వెళ్ళలేదట, వాళ్ళు సురలోకానికి వెళ్ళలేదట. వీళ్ళ పాప విమోచనం అయిపోయిందిగా, దాంతో నేరుగా బ్రహ్మలోకానికి పంపించేస్తారు శ్రీకృష్ణుడు. వాళ్ళందరినీ నేరుగా అక్కడి నుంచి కదా వచ్చారు. గగన మార్గంలో నుండి అందరూ చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు వాళ్ళని అనుగ్రహిస్తే వీళ్ళు 6 మంది దివ్యమైన రూపాలతో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. అయ్యా వాళ్ళందరూ అనుగ్రహించేశారండి, అయిపోయిందండి. ఆ విధంగా ఆమెకు ఆ తాపం వదిలేసింది. అప్పుడు చిన్నపిల్లలప్పుడు కఠినంగా బలవంతంగా చంపేశాడు కదా, చూశారు కదా, చంపేశారు కదా, బాధ ఆమెను వేధిస్తూ ఉంది. అందుకే ఆమె అడుగుతూనే శ్రీకృష్ణుడు తీసుకొని వచ్చేశాడు. ఇప్పుడు చూడు, ఈ యొక్క తాపం వదిలేసింది, అంతవరకు పట్టుకునింది ఆ తాపం లోపల, ఆ వేదన. అఫ్కోర్స్ ఇప్పుడు బాధ కారణం పాపం అంటాం కదా. పాపం అంటే ఏంటి? దేహాత్మభావమే. నేను ఈ దేహం అని అనుకోవడం మహాపాపం అండి అని. అదేంటండి అంతే. ఎందుకు అంటే సచిదానంద పరబ్రహ్మమును అయి ఉండి ఈ పాప ఫలితంగా వచ్చిన ఇంత దేహాన్ని నేను అనుకోవడం కంటే ఎక్కువ పాపం ఏముంటుంది కదా. ఆమె ఎప్పుడైతే వాళ్ళందరూ చూస్తూ ఉండగానే వాళ్ళందరూ వెళ్ళిపోయారో పైకి, ఏమి ఆనందించింది. ఆ కదలికతో లోపల ఉన్నటువంటి నా పిల్లలు చచ్చిపోయారే, చంపబడ్డారే, వాళ్ళని పెంచలేకపోయాను, ఈ ఆలోచనలన్నీ కరిగిపోయాయి. ఏమో ముక్తురాలేదు, ఏం కూడా ముక్తురాలేదు. ఇంతకుముందు 3 జన్మలు ఎత్తుందిగా, ఏమో కూడా ఎక్కడ విష్ణుదేవుడు 3 జన్మలు ఎత్తాడు, 3 జన్మలలో పుట్టాడు కదా. వాళ్ళకే ఇక లాస్ట్ ఆయన, ఇంకా తర్వాత లేదు. అందుకే దేవకి వసుదేవులు కూడా ఆయనేమో నేరుగా జ్ఞానబోధ పొంది ముక్తుడైపోయాడు. ఈమె లోపల ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోయే పాపాలతో వదిలిపోయింది. వీళ్ళ జన్మ కూడా ధన్యత అయిపోయింది. సూతుడు చెప్తున్నాడు నైమిషారణ్యంలో, అయ్యా ఆ విధంగా శ్రీకృష్ణుడు భగవంతుడు దేవకి వసుదేవులకి ముక్తినిచ్చేశారయ్యా. వాళ్ళు పూర్తిగా హరించిపోయారు. ఆ తర్వాత హాయిగా జీవించారు ప్రారంధం ఉన్నంత వరకు. ఇదిగో ఈ చరిత్రను ఎవరైతే చదువుతూ ఉన్నారో, వింటూ ఉన్నారో, అధ్యయనం చేస్తున్నారో, వాళ్ళ లోపల కలిగే శ్రద్ధను బట్టి పాప పరిహారం ఉంటుంది, ముక్త స్థితి, సుఖం, శాశ్వత సుఖం అనేటువంటిది కలుగుతుందయ్యా. ఆయన సూతుడు చెప్పాడు, ముగించాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే 85తమో అధ్యాయః. అథ 86 చూడండి. బ్రహ్మన్ రాజోవాచ
బ్రహ్మన్ వేదితుమిచ్చామః స్వసారం రామకృష్ణయోః యదోపయేమే విజయో యామమాసీత్ పితామహి. ఓకే, ఇది సుభద్ర అర్జునుల వివాహం అయిన తర్వాత శ్రీకృష్ణుడు మిథిలా నగరానికి వెళ్ళాడట. ఎక్కడికి? మిథిలా ఎవరికి సంబంధించింది? సీతాదేవికి సంబంధించింది. వాళ్ళ వంశం కూడా కొనసాగుతుంది. బహుళాశ్వుడు అని చెప్పి వాళ్ళ వంశంలో, నిమి వంశంలో మహారాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అక్కడే ఒక బ్రాహ్మణ భక్తుడు ఉన్నాడు, శ్రుతాశ్వుడు అట. ఓ బ్రాహ్మణ భక్తుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళాడట ఏదో పని మీద. వెళితే వాళ్ళిద్దరూ ఆహ్వానించారు. ఈ బ్రాహ్మణ భక్తుడు అక్కడ ఆ జనక వంశంలో ఉన్నటువంటి బహుళాశ్వుడు రాజు, వాళ్ళ ఇద్దరి ఇండ్లకి ఋషులందరూ కూడా వచ్చారట. వస్తే వాళ్ళిద్దరు చెప్పారు, అయ్యా కృష్ణుడు మా ఇంటికి వస్తున్నాడు అని. ఎవరిద్దరు చెప్పారు? సమయం ఒకటే, ఒకే రోజు ఒకే సమయంలో వస్తున్నాడట. అయితే అనుమానం, అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళకి అటుపక్క బళాషుడి దగ్గరికి వస్తారేమో అని ఇటుపక్క ఉన్న వాళ్ళకు అటుపక్క వెళ్ళిపోయారట కొంతమంది. అవునా? లేదులే శృతాసుడి దగ్గరికి వస్తాడేమో అని అటుపక్క వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారట. అటు కొంతమంది ఇటు కొంతమంది ఋషులు వెళ్ళారట. కానీ ఒకే సమయంలో ఇద్దరు ఇళ్ళకి వెళ్ళాడు ఆయన. వెళ్ళడమే కాదు, కొన్ని నెలల పాటు వాళ్ళ ఇళ్లలో ఉన్నాడు. ఈ సమయంలో వాళ్ళిద్దరిని తరింపు చేసి కొద్ది నెలల తర్వాత తిరిగి వచ్చాడట శ్రీకృష్ణుడు. ఆ చరిత్ర అంతా రేపు వీలైతే రేపు చెప్పుకుందాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.